అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ లో పెట్టే టాస్కులు అన్ని ఇన్ని కావనే చెప్పాలి. ఈ కిందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అంటూ కొన్ని టాస్కులు పెడుతున్నారు. ఈ కిందులో భాగంగానే సుమన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు మరొక టాస్క్ కొనసాగింది. ఇక సుమన్ కి పవన్ కళ్యాణ్ కి పెట్టిన టాస్క్ ఏంటంటే రేంజ్ ర్యాంపేజ్ టాస్క్. ఈ కిందులో భాగంగానే ఇద్దరికి 2 గొడ్డలను ఇచ్చి వాళ్ళకి ఇద్దరికి కూడా ఒక షెడ్ లాగా ఏర్పాటు చేశారు. అందులో కొన్ని వస్తువులను పెట్టి ఆ వస్తువులను ఆ గొడ్డలతో పగలగొట్టి ఆ యొక్క ఏదైతే చెత్త ఉందో అది తీసుకొచ్చి త్రాసులో వెయ్యాలి. చివరిగా ఎవరు ఎక్కువగా వాళ్ళ త్రాసు నిలుస్తుందో వాళ్ళే ఈ టాస్క్ లో గెలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో సుమన్ శెట్టి వర్సెస్ పవన్ కళ్యాణ్ అని కొనసాగినప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా గేమ్ ఆడటంతో మొత్తానికి పవన్ కళ్యాణ్ కేవలం 15 నిమిషాల్లోనే ఈ టాస్క్ ని కంప్లీట్ చేసి మొత్తానికి 4వ టాస్క్ లో విజయం సాధించి సుమన్ ని ఓడించాలనే చెప్పాలి. అలాగే సుమన్ మొత్తం ఫైనలిస్ట్ రేస్ నుంచే తొలగిపోయాడు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ టాస్కులు 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ కి రోజు రోజుకి ఫ్యాన్స్ బేస్ బాగా పెరుగుతుందనే చెప్పాలి. మరి మీరేమంటారనేది 15 నిమిషాల్లో టాస్కులు గెలిచిన పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.